మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదండి. ఎందుకంటే అసలు వాస్తవంగా అంత హడావిడి పెట్టి ఇంటికి వచ్చింది ఎందుకంటే మనకి ఇప్పుడు లాస్ట్ సండే అమెరికా నుంచి చుట్టాలు వచ్చారనమాట. నిజమే అండి మీరు అన్నది, అమెరికాలో మన చుట్టాలు ఉన్నారు. ఎలా జరిగిందంటే వాస్తవంగా అంతా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అమెరికాలో ఉన్న మన చుట్టాలు వీడియోస్ చూస్తారంట. మన వీడియోస్ మామూలుగా జనరల్గా చూస్తారు, చుట్టాలు అప్పటికి తెలియదు. ఏం జరిగిందంటే మా బామ్మర్ది పెళ్ళి ఇది ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో మా అమ్మమ్మని చూసి గుర్తుపట్టి మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు మనవడు అనమాట. అంటే మా అమ్మమ్మకి నేను ఎట్లా మనవడినో మా అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెలు మా అమ్మమ్మ, ఆమెకు మనవడు అనమాట. చూసి ఏం స్వార్థమ్మమ్మ లాగా ఉంది ఎవరని నాకు కామెంట్ పెడితే నేను అవును మా అమ్మమ్మ స్వార్థం ఏమవుతాను కామెంట్ పెడితే మా అమ్మమ్మ అన్నాను. ఇంకా అప్పటి నుంచి ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే రావాలని చెప్పి అన్నవాళ్ళు అనుకున్నారంట, అన్న వదిన పిల్లలు. అసలుకి అదంతా ఒక మెరుపులాగా జరిగిపోయింది ఆ రోజు సండే మాత్రం. అన్న ముందే నాకు ఇన్ఫార్మ్ చేశారు, అని ఇట్లా వస్తాం అంతకు ముందు కూడా ఒకసారి వచ్చేలేరు, 1 వీక్ బ్యాక్ వచ్చేలేరు. అన్నాను ఇంకొక బాంబర్తి కలిసి కార్ వేసుకుని వచ్చి ఇట్లా ఇది పరిస్థితి, మొన్న దేవంతులు వెళ్ళి వచ్చాము, మీ దగ్గరకు కూడా రావాలని చెప్పి అనుకుంటున్నాము, ఒకరోజు పెట్టుకుందాం ప్రోగ్రామ్ అని చెప్పి అన్నారు. సండే పెట్టారనమాట. ఒక 3 కార్లు వేసుకుని అన్నవాళ్ళు అయితే వచ్చారు, ఒక 15 మంది దాకా వచ్చారు అన్నవాళ్ళు. ఇంకా దేవనతల నుంచి మా అమ్మమ్మ వాళ్ళు, మా మరదళ్ళు ఉన్నారు కదా వాళ్ళు, మా అత్తలు అందరూ వచ్చి వీళ్ళే కార్ వేసుకెళ్ళి తీసుకొచ్చారు. 2 కార్లు వేసుకెళ్ళి మళ్ళీ ఒక 30 ఇంచుమించుగా 25-30 మంది దాకా ఉన్నాం ఆ రోజు ఇంట్లో. నిజంగా చెప్పలేనంత ఆనందం అంటే అది హడావిడి గందరగోళం. అసలు ఎక్కడ చూసినా మనుషులు. ఇప్పుడు దాకా ఇంట్లో అంత హడావిడి లేదు. ఇల్లంటే అట్లా ఉండాలి ఎప్పుడన్నా ఒకసారి హడావిడిగా. అన్న కానీ వదిన కానీ అంటున్నారు అప్పుడప్పుడు, అనిల్ ఏంటి ఇబ్బందిగా ఉందా మీకు ఏమైనా అంటే, అయ్యో మాకు అసలు ఆశ్చర్యంగా ఉంది, ఇబ్బంది కాదు వదిన అని చెప్పి మాట్లాడాను అనమాట. పిల్లలు అయితే బాబాయ్ ఎక్కడ అమెరికాలో చూసి మమ్మల్ని వీడియోస్లో బాబాయ్ అని చెప్పి ఇక్కడ కూడా వచ్చి కలవరిస్తున్నారు. నిజంగా అది చెప్పలేనంత ఆనందం. వీడియో చూస్తున్నారేమో, థ్యాంక్ యూ సో మచ్ వదిన అన్నయ్య మీ అందరికీ వచ్చి మాకు సర్ప్రైజ్. యాక్చువల్లీ ఝాన్సీ అయితే వదిన అంటున్నారు, ఝాన్సీ ఇంకా తీరుకోలేదు అని చెప్పేసి 3 కార్లు వచ్చి ఆగగానే ఝాన్సీ షాక్ అనమాట. ఇంకా ఆ రోజైతే నిజంగా అండి మొత్తం బిర్యానీ చేసుకుని తిన్నాము. మొత్తం అన్నవాళ్ళే తెచ్చారు కారులో. నేను మాత్రం పుల్లలు పగలేసి కట్టెల పొయ్యి మీద వండుకొని తినాలి చక్కగా అందరం కలిసి అని చెప్పి అన్నారనమాట. నేనైతే పుల్లలు అవి ఉంటాయి కదా డాకాలు, అవన్నీ నేను రెడీ చేసా కదా. మొత్తం అన్నవాళ్ళ అమ్మ పెద్దమ్మ వాళ్ళు అసలు అందరూ వచ్చి వాళ్ళే చేసుకుని, అంటే ఝాన్సీ వీళ్ళందరూ కొంచెం సహాయం చేస్తున్నారులేండి, వాళ్ళే పనులన్నీ చేసుకుని అన్ని వంటలు రెడీ చేశారు. ఇంకా ఇమ్మాని అని బామర్తున్నాడు, తన ప్రొజెక్టర్ తెచ్చాడు అనమాట. ప్రొజెక్టర్ తీసుకొస్తే ఈవినింగ్ టైము ఇదిగో మన పంచలో ఇక్కడ గోడ ఉంది కదా, ఈ గోడ మీద అయితే అక్కడ పెట్టేసి జీసస్ మూవీ అయితే ఒకటి ప్లే చేస్తే అందరూ కుర్చీలు మంచాలు అన్నీ వేసుకుని, ఇదిగో మన గార్డెన్ ఏరియా ఉంది కదా, కనీసం ఒక 20 మంది అక్కడ కూర్చుని ఆ మూవీ చూస్తా. అసలుకి అదంతా వేరే అండి. తీద్దాం అనుకుంటే వదిన అన్నారు, అనిల్ మమ్మల్ని అయితే వద్దు, అందరం తీసేయి, ఇబ్బంది ఏం లేదు, అందరూ కనిపిస్తారు రెడీగా ఉన్నారు అని చెప్పి అన్నారు. కానీ నాకే అంతమంది ముందు ఇట్లా పెట్టి మాట్లాడడం అనేది అసలుకి నేను అంతమందిలో ఒకళ్ళిద్దరినే చూసా, అందరూ కొత్త కదా, నాకు మొహమాటం వీడియో వేసి నేనైతే వీడియో తీయలేదనమాట. లేకపోతే మంచి వీడియో వచ్చేది ఆ రోజు. ఏదేమైనా ఒక లైఫ్లో ఒక మంచి మెమొరీ ఇచ్చిలేరనమాట అది. అన్న అయితే ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అందరిని కలవాలన్న సదుద్దేశంతో అయితే అసలు మొత్తం కనుక్కుంటున్నాడు, ఎవరు ఏంటి అమెరికా నుంచి వచ్చి నాకు అందరిని కలవాలని చెప్పేసి. అది మాత్రం మామూలు విషయం కాదండి. అట్లా జరిగింది. ఇక మేము 2 రోజులు అదే పనిలో ఉండిపోయాం అనమాట. అందుకని వీడియోస్ తీయడం కుదరలేదు. తెల్లారే సోమవారం కారుకి వెళ్ళా, ఈరోజు మంగళవారం కదా బుధవారం, నేను కారుకి వెళ్ళలే, ఈరోజు కారుకి వెళ్ళలే. ఈ విషయానికి వస్తే మనం ప్రస్తుతానికి మన లైఫ్ బ్రతుకుతుంది ఈఎంఐల కోసం అన్నట్టుగా ఉందన్నమాట ప్రజెంట్ అయితే. 1వ తారీఖు కాదు 2వ తారీఖు 1 కట్టాలి, 3వ తారీఖు 2 కట్టాలి, 4వ తారీఖు 1 కట్టాలి, 7వ తారీఖు పెద్దది ఈ ఇంటిది హోమ్ లోన్ కట్టాలన్నమాట. ప్రజెంట్ అయితే
చాలా కడుతున్నాను అంటే ఒక నెలకు వచ్చేసి ఇక్కడ 20,000 దాకా కడుతున్నా. ఇక ఆ విధంగా మా అన్నిటి సర్దుకుంటూ వచ్చే వరకు 7వ తారీఖు ఒకటే మిగిలింది మనకి. ఆ 7వ తారీఖు ఒక 3,000 దగ్గరయి. ఎట్లా 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 కార్లు రావాలనుకున్న పరిస్థితిలో కార్లు రాలే. ఇందాకే సార్ ఫోన్ చేసి బాపట్ల నుంచి అనిలు రేపు కన్ఫామ్ అమ్మా వెళ్ళాలి, రేపు నుంచి ఒక 3 రోజులు మన కార్కి రావాల్సి వచ్చింది అన్నారు. పర్లేదు సార్ వచ్చేస్తానన్నా, ఈరోజు ఏమన్నా రాగలవా అవకాశం ఉంటుంటే వస్తాను సార్ ఖాళీగా ఉన్నాను అనమాట. అందుకని చెప్పి సార్ కాల్ చేస్తారేమో ఈరోజు కూడా అని చెప్పేసి ఫ్రెష్ అయ్యి భోజనం చేద్దామని వచ్చానమాట. ఝాన్సీ అయితే ఇదే 100 రోజుల పని సర్వే ఉంటుంది కదా తన ఛానల్లో చెప్పింది, ఆ సర్వేకి అయితే వెళ్ళిందనమాట. డే 1 ఇదైతే. ఇక పిల్లలేమో సిరి అక్కడికి వెళ్ళిపోయింది కదా, సితారా అనేసి నాన్న దగ్గరికి వెళ్ళారు. అమ్మ కూడా లేదు. దేవనత్తలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం ప్యాచర్లు అయిపడి కారుతుందంట. మన మేస్త్రి గారు ఉన్నారు కదా నరేష్ గారు, ఆయనే అక్కడ వర్క్ చేస్తున్నారు. నిన్నటి నుంచి అమ్మ అక్కడికి వెళ్ళింది. 2 రోజులు ఆగి నాకు వచ్చింది అనమాట. నాన్న కూడా ఉన్నాడు ప్రస్తుతానికి. అట్లా జరుగుతుందన్నమాట పరిస్థితి అయితే. ఇప్పుడు ఎంతో ఇష్టమైనటువంటి కూరని నా కోసం ప్రిపేర్ చేసింది ఝాన్సీ. నేను నిద్ర లేకపోకముందే. అది ఎంతమంది కనిపెట్టారు? ఎస్, మజ్జిగ చారు. ఏ హోటల్లోకి వెళ్ళినా పనిమాల అడిగి తెప్పించుకుంటానండి దీన్ని నేను. అంత ఇష్టం ఇదంటే నాకు. ఈ మజ్జిగ చారుతో ప్రశాంతంగా భోజనం చేసి కూర్చుని సార్ కాల్ చేయాలి అనుకుంటా ఉన్నాం. కాల్ చేస్తే టక్కుమని వెళ్ళిపోదాం అనమాట. అదండి పరిస్థితి. కూరను చూసిన తర్వాత ఆకలి ఎక్కువ అయిపోయిందండి. ఇంకా కడిగినేయలేడు, ఎందుకని మధ్యలోనే ఒకసారి నీళ్ళ. మా ఝాన్సీకి అన్నం మాడబెట్టడం అలవాటుగా మారిపోయింది. అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది కదండి, ఇక మాడిపోతుంది వెనక్కి కింద అడుగున, తప్పదు. ఈ బీపీటీ రైస్ మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చింది కదా ఝాన్సీ, ఆ రైస్ అన్నమాట ఇవి. సారీ అమ్మో దాంట్లో పడింది. నోట్లో నీళ్ళు చేతనాయి. బా మామూలు లేదండి. ఒక పట్టు పడుతుంది దీన్ని, మమ్మీ చూడొద్దు. పట్టు పట్టా. సార్ ఐఎమ్ రెడీ, వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. మీరు కాల్ చేస్తే నేను కాళ్ళకు బండి వేసుకుని వచ్చేస్తా. చేయలేదనుకోండి నీరసంగా ఇంటి కూర్చుంటా. రేపైతే కన్ఫర్మ్ కదా. అదన్నీ విషయం. చూద్దాం. టైం అయితే మనకి 10:30 అయింది. టైం అయితే దగ్గర 12 అవుతుందండి, 5 నిమిషాలు తక్కువ. మనకైతే ఎటువంటి కాల్ రాలేదు కాబట్టి వీడియోలు పోస్ట్ చేస్తానికేమో ఇంటి దగ్గర సిగ్నల్ ఉండదు, మీకు తెలుసు కదా. అందుకనే మన మామిడి తోట పక్కన రోడ్డు ఉంది కదా, సురేష్ వాళ్ళ ఊరిలే రోడ్డు, ఇది గణపురం రోడ్డు. అక్కడ 2 టవర్లు కనిపిస్తాయి చూడండి, అక్కడికైతే సిగ్నల్ వచ్చింది అనమాట. అందుకని చెప్పి ఈ చల్లగా ఈ చెట్ల కింద అయితే ఆపి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అది విషయం. కష్టపడి చదువుతుంది అనుకుంటున్నారు కదా, బాగా మాట్లాడుతుంది ఒక్కతే. బాగాడమ్మా బాగాడు, బాగాడు. ఎవరన్నా చదువుకుంటారు మాట్లాడతారా అమ్మాయి? ఎవరన్నా చదువుతారు. ఏం సంగతే? ఉప్మా సంగతే? నేను ఒక సైడ్ తిరుగు ఇయ్యను. అబ్బో తొర్రింట్లో బర్రీనింది. పొన్ను ఊడిందండి నిన్న ఏమకే.
హన్సీ ఏది ఉప్మా సంగతి తింటావా? ఇట్రా నీ చేత తెప్పిస్తాను రా. నేను ఉంటా కదా పక్కన. పదా బండి తీసుకో. బాండి తీసుకో ఆడుంటే బాండి ఆడదు నన్ను అడుగుతావే. ఫాస్ట్గా ముట్టించు. పోయి ముట్టి. ఏది ఏందమ్మా గెలిచావా? ఒక్కతే ఆడుకుంటుందండి పోమాట. నేను గెలిచా ఏం విన్ అంటుంది. వెలిగించు వెలిగించు పోయి వెలిగించు. పెట్టు బండి పెట్టు. నువ్వు తినవు కానీ చక్కగా ఉప్మా. సేమియా ఉప్పు తీసి సగం పోయి అందులో బాండీలో. చాలు తిప్పాలి. ఇవ్వండి ఉప్మాకు కావాల్సిన పదార్థాలు మొత్తం రెడీగా ఉన్నాయి. చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు, తినేవాళ్ళు కూడా. వెలిగించో ఫాస్ట్గా 2 నిమిషాలు అయిపోవాలా. మ్యాగీలాగా ఉప్మా అవ్వాలా. వేసే ఉల్లిపాయలు. నీ ప్రయోగాలని ఇప్పుడు చూడాలనే. తింటావు కదా ఇంకెందుకు చూద్దాం. అర్రే అరే అరే తాళం దించలేదు అసలుకి. తిప్పు తిప్పు తిప్పు. ఇగో ఈ కొన్ని అసలు ముందే చేసింది అయ్యే. వేసి కొత్తిమీరను అది కూడా వేసి. మేక్ ఇట్ ఫాస్ట్. పసుపు కొంచెం. కొంచెం 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 చాలు. దూరం కొండిపోయి సాల్ట్. హలో స్పూన్తో కానీ చేత్తో కానీ తీసుకు డబ్బా ఏదైతే ప్యాకెట్ ఎత్తిపోతావు ఏంది. ఇంకొంచెం యాకు తీసుకో ఒకటి. 2 ముక్కలు చేసి అందులో జస్ట్ 2 ముక్కలు తీసే. రెడీ అయిపోతుంది. చిన్నదా వచ్చి రెడీ అయిపోయింది. అర్థం మూత పెట్టు. ఉప్మా రెడీ. రెడీ అయిందమ్మా.
అనిసి తిని పక్కన పెట్టు. అమ్మ కూడా వచ్చే టైం అవుతుందిలే. పంచదార గించదార లేకుండా వాడు తింటే రండి. ఇదిగో వెళ్ళిపో. చాలు, ఎక్కువ తినకూడదు పంచదార. షుగర్ వచ్చింది. షుగర్ తింటే షుగర్ వచ్చిందా? చాలు పట్టు. నీకైతే అర చెంచానే ఎక్కువ. వెళ్ళు. అట్లేదు గిట్లేదు, నువ్వు వేసుకుంటే కొంచెం పైలా ఒళ్ళు పగిలింది. ఇదిగోండి మన ఉప్మా ఈ రకంగా తయారైంది. టేస్ట్ చేద్దాం. నువ్వు చెప్పు. వండిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. నాకెందుకు అక్కకి చెప్పు. ఎందుకు? వండిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. నీకు నువ్వు చెప్పుకుంటున్నావా? నువ్వే వండింది. అక్కకి చెప్పు. థ్యాంక్ యూ అన్సి. ఉప్మా ఇలా అమ్మ కూడా వచ్చిందిరే. దళ్ళకి వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా అయిపోయిందా నీ జాబ్ డ్యూటీ? నడుచుకుంటాను ఎదురుగా ఆట అవుతుంది, సీరియల్ ఆట. ఆ ఆట ఎక్కాం కాబట్టి తీసుకొచ్చి లేకపోతే పొద్దుగుండేది రాత్రి. ఉప్మా తిను. ఉప్మా చేసి రండమ్మ కొంచెం. తలకాయ కూడా ఎత్తుకుని తింటుంది. అమ్మాయి ఉప్మా వేసిరావా? ప్లేట్ నేను ఇచ్చినప్పుడు ఉప్మా నేను వేసుకోలేనా? బాగుంది ఉప్మా, తిన నేను తీసుకుంటాను. ఎవరు రాశారు పుస్తకాలు తీశారు? అంత సీన్ లేదు. పామాట ఆడింది, ఒకతే ఆడుకుంటుంది, నేను గెలిచాను అంటుంది. రాసావా? పూర్తిగా నువ్వే తీసుకోవాలి క్రెడిట్. నాకు వద్దులే, నువ్వే ఉండేవు. బ్యాగ్ రేత్రా, బ్యాగ్లో పప్పులు ఉన్నాయి. పప్పులు ఇప్పుడు వెళ్ళిద్ది. పప్పులు వెలుగెత్తరా, ఫోన్ ఉంది. పప్పులు లేవు. బాగుందంట అంటే ఈరోజు సర్వే లేదు, పంచాయతీ లేదు చేశారని చెప్పి అనుకున్నాం కదా. భోజనం ఎత్తుకెళ్ళాక ఈరోజు కూడా అక్కడే అన్నమాట. అప్పుడు మాకు భోజనం వాళ్ళు తెచ్చి పెడతారు కదా, మళ్ళీ మా భోజనం వేస్ట్ అయిపోద్ది ఇంట్లో అని చెప్పాను. అది ఓపెన్ చేసిన మిగిలిపోయిద్దని నేను ఎత్తుకెళ్ళిన దాన్నేమో తిని పార్సిల్ తెచ్చు తినేసా. వైట్ రైస్ బిర్యానీ చేస్తారా? వైట్ రైస్. నువ్వు 100 కూరలు చెప్పు, లోపల ఉన్నదే తోపు. చికెన్, పెరుగు చారు, చికెన్ ఉందా లోపల? ఏడా మరి లోపల చికెన్ ఉందా? ఊరు అట్టొచ్చిందా? కూర వచ్చింది కానీ ఉందా చికెన్? 2 ముక్కలు వచ్చినాయి. చిరా ముక్క వేసుకోండి. ఒళ్ళు పగిలిద్ది. చేసుకో. చికెన్ తినకూడదు ఆడపిల్లలు. నువ్వు ఆడపిల్లవు కాదుగా. వైట్ రైస్ అప్పడాలు వేయలేదండి, సాల్ట్ కూడా వేయలేదుగా. మీరు కూడా ప్లేట్ తెచ్చుకున్నాం అన్నం తిందరు. నాకైతే అంత వద్దు. మీ ప్లేట్ మీరు తెచ్చుకొని. నువ్వు రాసావా? ఏంటి ఇక మరి తెలుగు సంవత్సరాలు రాసిందంట. ప్రభావ విభవ శుక్ల ప్రమోదూత ప్రజస్పతి అంగీరస శ్రీముఖ వాయుదాత ఈశ్వర బౌధాన్య ప్రమాది విక్రమ వృష 15. నాకు తెలియదు. చిత్రవాణు స్వభాను తారణ పార్థివ వ్యాయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి కరానందన జయ విజయ
మన్మద దుర్మకి అదేంటి 5 సంవత్సరాలు దాంట్లో అల్లం పూలు 16 నుండి నేను తీసేసా 16 సరే అన్నం తిట్టి తెచ్చుకోండి ప్లేట్లు. ప్లేట్లు తెచ్చుకొని పోండి. సాంబార్ అన్నట్టు పెరుగు చట్నీ అంటున్నా. పెరుగు చారు పెరుగు చట్నీ ఉప్పు ఇవి కూడా సాంబార్ ఉన్నాయి వేసుకోవాలి. ఓన్లీ పెరుగు చట్నీ పెరుగు చారు చెప్పాక ఈ హోటల్కి వెళ్ళి అడిగేలా వేయించుకుంటుంది అండి. బాగుంటుందా? బాగుండిద్దమ్మా, మీరు తినలేదా? మరి ఇంకా అంత బాగుండిద్ది అంటున్నారా? అదండి విషయం. చెప్పాను కదా ఏ పని లేకపోయినా ఈ పని మాత్రం ఆగదని. సాయంత్రానికి కూడా ఇప్పుడే తినేసేస్తున్నాం అనమాట. ఈ వీడియోకి తింటానండి. బాయ్ బాయ్. సితార్ గాడు అరిగించాలే బాయ్ చెప్పు. చింతలే